చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ మధులలిత. మాట ఇచ్చి మాట తప్పిన కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్నారు రాష్ట్ర విద్యుత్ ఉద్యోగులు. విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విజయవాడలోని ధర్నా చౌక్ లో సోమవారం మహాధర్నా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మేము అధికారంలోకి రాగానే మీ సమస్యలను పరిష్కరిస్తామని మాట ఇచ్చిన కూటమి ఉద్యోగులను మోసం చేసిందని, ప్రభుత్వం తక్షణమే స్పందించి మాకు న్యాయం చేయని పక్షంలో మా ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామంటున్నారు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ సభ్యులు. ఉదయం నుంచి వర్షం పడుతున్నప్పటికీ ఉద్యోగులు మాత్రం పెద్ద ఎత్తున హాజరై మహాధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ దినము విజయవాడ నగరంలో మహాధర్నా చేశాం. ఇప్పటి వరకు ఈ ధర్నా కంటే ముందు అనేక దశలుగా విశాఖపట్నంలో కానీ తిరుపతిలో కానీ చేసినాం. అంతకుమునుపు దశ ఆర్టీబీపీలో కడపలంతలక్కడ చేసుకుంటూ వచ్చినాం. అసలు ఈ స్థితికి ఎందుకు వచ్చినాము, ఇటువంటి పరిస్థితులలోకి ఎందుకు వచ్చినామంటే దాదాపు మాకు ఏపీఎస్సీబీ రూల్స్ ఇస్తామని ఇంత మునుపు ఏపీఎస్సీబీని ముక్కలు చేసేటప్పుడు ప్రభుత్వం మాతో యాజమాన్యము సంఘాలతోటి ఒక ఒప్పందం చేసుకున్నాయి. ఆ ఒప్పందంలో భాగంగా ఏపీఎస్సీబీ రూల్స్నే ఎక్కడ ఉన్నా కూడా విద్యుత్ ఉద్యోగులకు అమలుపరుస్తామని చెప్పినారు. అటువంటిది ఏపీఎస్సీబీ ముక్కలైపోయిన తర్వాత ఏ సంస్థకు ఆ సంస్థ రూల్స్ పెడుతూ వారు ఇష్టం వచ్చినట్టు చేస్తూ యాజమాన్యానికి అనుకూలమైనటువంటివి చేస్తూ కార్మికులకు వ్యతిరేకమైనటువంటి చట్టాలను అవలంబిస్తూ విద్యుత్ ఉద్యోగులను సర్వనాశనం చేస్తూ ఉన్నాయి. ఇది దాదాపు 25 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. సంస్థలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అనేది ఉండకూడదు, ఒక 5% మాత్రం ఉండొచ్చు. కానీ 5% కాదు, దాదాపు 70%కి చేరినారు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్. ఇది ప్రమాదకరమైనటువంటి పనులు చేస్తూ ఉంటాం. ఏమాత్రం ప్రాణాలు పోయినా కూడా మొత్తం వ్యవస్థ ఇదే అవుతుంది, ఆ కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోతుంది. ప్రతి ఎంప్లాయీ ఈ పరిస్థితుల్లో నుంచి గట్టెక్కాలంటే మేమేం చెప్తున్నామంటే ప్రతి ఒక్కరిని కూడా రెగ్యులర్ చేయాలి. మాకు ఉద్యోగ భద్రత ఇవ్వాలా. మా దగ్గర ఈ పొద్దు 33,000 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు. వీళ్ళందరికీ ఉద్యోగ భద్రత ఇవ్వాలని మేము అడుగుతున్నాం. అదేవిధంగా పెన్షన్ లేదు, పెన్షన్ ఇవ్వాలని అడుగుతూ ఉన్నాం. మరి ఇంకొకటి మెడికల్ పాలసీలు లేవు. మెడికల్ పాలసీ చాలా దారుణం. పోళ్లపై నుంచి రాళ్ళు పెడుతున్నారు, పెట్రోల్ రేటు. దాదాపు ఈ మధ్య సంవత్సరం కాలంలో 400 మంది చనిపోయినారు. సరైన వైద్య వ్యవస్థ లేదు. అదే పనిగా ఎనర్జీ ఎక్స్టెంట్లను కొత్తది తీసుకొచ్చారు, వాళ్ళకి సపరేట్ రూల్స్ అంటారు. ఇట్లా రకరకాల విభిన్నాల పద్ధతులతో మమ్మల్ని అనగదొక్కుతూ ఉంది యాజమాన్యాలు. అసలు విద్యుత్ వ్యవస్థలో ఒకే సంఘం, ఒకే సంస్థ, ఒకే రూల్స్, ఒకే విధానం ఉంటుందని ఏపీఎస్సీబీ రూల్స్ ఒప్పుకుంటాం అభివృద్ధి చేసినటివి. ఈ బుద్ధు సంస్థలో దాదాపు కాంట్రాక్ట్ విధానంలోనే 5-6 రకాలు పెట్టారు. పోల్ టు పోల్ వర్కర్ అంటారు, 15,000 ఇస్తారు, వాడుకుంటూనే ఉన్నారు. అదేవిధంగా నూతన షిఫ్ట్ ఆపరేటర్ అంటారు, వాచ్మెన్లు, రకరకాలుగా వేధింపులు గురి చేస్తున్నారు. వీటన్నిటికీ విసిగి వేసారి అంతిమంగా ఈరోజు ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. తదనంతరం రేపు 15వ తారీఖు నుంచి ఈరోజు సాయంకాలము చర్చలు పిలుస్తామంటున్నారు. మాకు నమ్మకం లేదు. ఎందుకంటే ప్రభుత్వానికి చెడపేరు తేవడంలో ఈ యాజమాన్యాలు చాలా ముందు ఉన్నాయి. మేము ప్రతి నెల 100% కలెక్షన్ చేస్తాం, ఉత్పత్తిలో 100% చేస్తాం. దేశంలోని అత్యుత్తమమైనటువంటి నాణ్యమైనటువంటి విద్యుత్ సంస్థలు మావి. ఆంధ్రప్రదేశ్లోని విద్యుత్ సంస్థలు అత్యుత్తమైనటువంటి సేవలు అందించడంలో దాదాపు దేశవ్యాప్తంగా ఎన్నో అవార్డులు తీసుకున్నాం. మరి ఇటువంటి సంస్థల్లో నష్టాలు వచ్చినా ఏంటంటారు? నష్టాలు వచ్చి అవార్డు తీసుకునే స్థాయిలో పెట్టుబడులు పెడతారా? పెట్టలేరు కదా. మేము చెప్పేది ఏంటంటే మీరు కార్మికులను మోసం చేస్తూ కార్మికుల పక్షాన్ని నిలబడకుండా యాజమాన్యాలు అతి తక్కువ వేతనాలతోటి కాంట్రాక్టు కార్మికులను, విద్యుత్ ఉద్యోగులను సర్వనాశనం చేస్తూ దోపిడీ చేస్తూ బానిసత్వం అంటారు. బ్రిటిష్ బానిసత్వం కంటే ఎక్కువ ఉంది ఇది. 25 ఏళ్ళు పనిచేసినానికి 20,000 రూపాయలు ఇచ్చానంటే ప్రపంచంలో ఎక్కడ లేదు ఇంత అన్యాయం. చూసింటారా మీరు? విలేకరులకి తెలుస్తూ ఉంటాయి ఇవన్నీ. ఇవి చాలా దారుణంగా ఉన్నాయి. వీటన్నిటికీ విసిగి వేసారి మేము చేసే ఈ ధర్నా రూపంలోనైనా ప్రభుత్వం కనికరించి ప్రభుత్వం నేరుగా మాతో చర్చలు జరిపి మా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లా లేకపోతే రేపు 15వ తారీఖు నుంచి మేము ఏమి చేయం, మా ఇళ్ళకడ మేము కూర్చుంటాం. ఏదైతే అది అవుతుంది. కరెంటు పోతే మాకు సంబంధం లే, ఏం జరిగినా మాకేం సంబంధం లే. ఇది మా తప్పు కాదు, యాజమాన్యాల తప్పు. మరి ప్రభుత్వం చొరవ తీసుకొని రాష్ట్రం చీకటి పాలు కాకుండా ఉండాలంటే మాకు న్యాయమైన డిమాండ్లు తీర్చాలని మా జేఏసీ మొత్తం చెప్తూ ఉన్నారు. ఇంత చిన్న విషయాన్ని కూడా చేయలేకపోతే ఏమైనా పెట్టుబడి ఏమైనా పెట్టాలంటే ఏం లేదు. అతి స్వల్ప పెట్టుబడులతోటే, అతి స్వల్ప పెట్టుబడి. ఇప్పుడు ఏమండి, ఇప్పుడు భోజనానికి పిలిచారండి, భోజనాన్ని పిలిచారు,
పాత పేపర్లలో పెడుతున్నారు. బాబు పాత పేపర్లు కాకుండా కొంచెం మంచి తట్లో పెట్టమన్నాం. ఎంత అవుతుందండి? 100 రూపాయలు భోజనం పెట్టేవాళ్ళు పేపర్లు పెట్టకుండా 2 రూపాయలు పెట్టి తట్టలు పెట్టరు బాబు అంటున్నాం. అంత అల్ప సంతోషం అండి మేము. అతి చిన్న కోరికలు మావి. ఈ చిన్న కోరికలు కూడా తీర్చుకుంటే ఎందుకండి? ఇక్కడ 20,000 రూపాయలు జీతం తీసుకున్నాడంట, ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తున్నాడంట, వానికి ప్రభుత్వ పథకాలు రాకూడదంట. ఏమండి 12 నెలలకు 20,000 రూపాయల కన్నా ఎంత వస్తుంది? 2,40,000 వస్తుంది. దీంట్లో మళ్ళీ కటింగులు, ఇళ్ళకాడ కూర్చున్న నెలకు పెన్షన్ల రూపంలో లక్షలు ఇస్తున్నారు. అన్ని రకాల పథకాలు ఇస్తున్నారు. మరి పోలెక్కి ప్రజల కోసం సేవ చేస్తూ కింద పడి చచ్చిపోతాడు అని తెలిసినా కూడా అటువంటి వానికి మీరు న్యాయం చేయండి అయ్యా, ఒక 10,000 రూపాయలు వేసి మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తున్నాయంటే చెయ్యం. ఈ స్థాయి వరకు తోసుకుంటూ వచ్చే మమ్మల్ని జిల్లాలలోంచి, పల్లెల్లోంచి జిల్లాల్లోకి, జిల్లాల్లోంచి కంపెనీ నుంచి ఈరోజు విజయవాడ నగరంలోకి తోసుకొని వచ్చారు. ఇది చాలా అన్యాయం అండి. మేము ఇప్పటికి కూడా విశ్వసిస్తున్నాము. ఎందుకంటే గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు చాలా అనుభవజ్ఞులు, దేశంలోని అత్యంత సీనియర్ నాయకులు. ఆయన నాయకత్వంలో ఆయన చేస్తున్నటువంటి అంత మునుపు విజన్ 2020 అన్నారండి. విజన్ 2020కి యాజమాన్యాలు తూట్లు పొడిచినాయి. ఆయన చాలా లాంగ్ రన్లో ఆలోచన చేస్తుంటారు. 2020 కల్లా దేశంలోనే విద్యుత్ సంస్థలలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలు మేటిగా ఉండాలన్నారు. మేటిగానే ఉన్నాయి, కానీ విద్యుత్ ఉద్యోగులు కూడా ఆ విధంగా ఉండాలి కదా, అది లేదు. మా బాధ ఇప్పుడు మళ్ళీ 2047 వరకు అని అంటున్నారు విజన్. ఆ పాటికి మొత్తం కొట్టుకొని మేము. కాబట్టి దయచేసి పెద్దలు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదా లోకేష్ గారు కానీ, ఇటువంటి పవన్ కళ్యాణ్ కానీ, మీరు పెద్దలు పెద్ద మనసుతోటి మా సమస్యలు పరిష్కారం చేసి వచ్చే దీపావళికి మా వాళ్ళు 50,000 మంది ఉన్నారండి. ఈ 50,000 మందికి వారి కుటుంబాల్లో అతి స్వల్ప ఖర్చుతోనైనా దీపావళి చేసుకునేలాగా మీరు అవకాశం ఇవ్వాలా. లేదమంటే రాష్ట్ర వ్యాప్తంగా 5 కోట్ల మంది చేసే దీపావళికి చీకట్లు గమ్ముకుంటాయండి. రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసేది ఏంటంటే, సుమారుగా 19 నెలల నుండి మేము గత ప్రభుత్వంలో నష్టపోయిన అంశాలను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేనేజ్మెంట్కి తీసుకెళ్తా ఉన్నాం. మాకు ఏదైతే కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు కానీ, అదే మాదిరిగా జేఎల్ఎం టూలు కానీ, కారుణ్య నియామకాలు కానీ, డిఏలు కానీ, అదే మాదిరిగా ఈపీఎఫ్ జీపీఎఫ్ కానీ, ఇలాంటి సమస్యలన్నీ కూడా బర్నింగ్ సమస్యలు మాకున్నాయి. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను మాకు తీర్చాలన్నటువంటి ఉద్దేశంతో చర్చించడం జరిగింది. కానీ పోయిన ప్రభుత్వంలో ఉన్నటువంటి మేనేజ్మెంట్లే ఈ ప్రభుత్వంలో ఉండడం వలన మాకు ఈ విధంగా జరుగుతుందనేటువంటి భావనకు మేము రావడం జరిగింది. దాంట్లో భాగంగానే సుమారుగా 22 సంఘాలు, రెగ్యులర్ ఉద్యోగ సంఘాలు, కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు 4 కలిపి మేము ఒక జేఏసీగా ఏర్పాటు చేసుకొని ఈరోజు మేనేజ్మెంట్ ఏదైతే మొండి వైఖరి వ్యవహరిస్తుందో దానిని మేము వ్యతిరేకిస్తూ ఈ మొండి వైఖరి విడనాడాలని, ఈ విషయాలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలని, మేము ఏదైతే కింది కార్యవర్గం ఇబ్బంది పడుతుందో, అశాంతితో ఉందో, అసహనంగా ఉందో వాటన్నిటి కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించే విధంగా ఉండాలనే ఉద్దేశంతో మేము పోయిన నెల 25వ తారీఖు ఆగస్టు నెలలో నోటీసు ఇవ్వడం జరిగింది. మొదటి దశల వారీ ఆందోళన కార్యక్రమాలు 15/9 నుంచి 22 వరకు కూడా చేశాము. అప్పటికి కూడా మేనేజ్మెంట్ వారు స్పందించకపోతే 25వ తారీఖున జేఏసీని సమావేశపరుచుకొని 26వ తారీఖున 2వ దశ మేము ధర్నా కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా 6వ తారీఖున విశాఖపట్నంలో, 8వ తారీఖున తిరుపతిలో కూడా ధర్నా కార్యక్రమాలు నిర్వహించాం. ఆ విషయాలన్నీ కూడా మీకు తెలుసు. ఎంత విపరీతమైనటువంటి కార్మికుల ఉద్యోగులలో అశాంతి ఉంది అని చెప్పడానికి విశాఖపట్నం ధర్నా, అదే మాదిరిగా తిరుపతిలో జరిగినటువంటి ధర్నా. అప్పటికి కూడా మేనేజ్మెంట్ దిగి రాకపోవడం వలన ఈరోజు విజయవాడ నడిబొడ్డులో విద్యుత్ ఉద్యోగులకు ఉన్నటువంటి ఆవేదన, కార్మికులలో ఉన్నటువంటి అశాంతి ఈ విధంగా తెలియపరచడం కోసం వచ్చారు. మేము చెప్పాల్సిన అవసరం లేదు, మీరే చూస్తూ ఉన్నారు ఎంతమంది వచ్చారు అనేటువంటిది. వేల మంది కార్మికులు వర్షం పడుతున్నా కూడా వర్షాన్ని లెక్క చేయకుండా వచ్చారు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించాలి, కలగజేసుకోవాలి. న్యాయమైన కోరికలు ఏదైతే పెన్షన్ మాకు రిటైర్ అయితే పెన్షన్ ఏదైతే 2,500కే పరిమితం అవుతుందో అది కానీ, కాంట్రాక్టు కార్మికులకు సుమారుగా 20-25 సంవత్సరముల పైబడి వారి రక్త మాంసాలు ఈ విద్యుత్ సంస్థల కోసం దారపోసి చేస్తున్నారో వారిని విలీనం చేయడంతో పాటుగా తక్షణమే మాకున్నటువంటి డిఏలు పెండింగ్ ఉన్నటువంటి రిలీజ్ చేయాలి. ఏదైతే ఒకే సంస్థలో ఒకే విధానం రెగ్యులేషన్స్ ఉండాలని అంటున్నామో 2 రెగ్యులేషన్స్ తీసుకొస్తా ఉన్నాయి, వాటిని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ సమస్యలు అయితే
జేఏసీ చేతుల్లో కాదు, కార్మికుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఈ సమ్మె అనేది కార్మికుల చేతుల్లో వెళ్ళిపోయింది. దీన్ని ఎవరు ఆపటానికి ప్రయత్నం చేసినా ఆగేది కాదు. ఖచ్చితంగా ఈ సమస్యలను కనుక సాల్వ్ చేయకపోతే 15వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా సమ్మెలోకి వెళ్ళిపోతారు. తర్వాత వచ్చే పరిణామాలకి ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ బాధ్యత వహించాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. ఎందుకంటే దాదాపు ప్రతి సెక్షన్ నుంచి కూడా 15 మంది కార్మిక సభ్యులు ఓఎన్ఎం సభ్యులు ఉంటే దాంట్లో ఒక 2 సభ్యులు తప్పించి గత 13 సభ్యులు ఈ యాజిటేషన్ విజయవాడ వచ్చేయడం జరిగింది. ఇది ఆరంభం మాత్రమే. ఇది మరి ఖచ్చితంగా మేము న్యాయమైన డిమాండ్లు తీర్చడానికి ఏదైతే జేఎల్ఎం గ్రేడ్ 2ని జేఎల్ఎంలుగా విలీనం చేయటం, ఏదైతే కాంట్రాక్ట్ వర్కులు ఎస్ఎస్ఎల్లో గత 20 సంవత్సరాల నుంచి 20,000 జీతంతోనే వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళకి ఏ ఆపద వచ్చినా కూడా యాజమాన్యం ఏ విధంగానూ ముందుకు రావట్లేదు. దాదాపు 25 సంవత్సరాల నుంచి 20,000 జీతానికే పనిచేస్తున్న షిఫ్ట్ ఆపరేటర్లు ఏదైతే ఉన్నారో వాళ్ళందరికీ సమాన పనికి సమాన వేతనం కానీ లేదా జేఎల్ఎంలుగా దీంట్లో విలీనం చేయడం కానీ జరగాలి. ఇంకోటి ఏదైతే డిపార్ట్మెంట్లో ప్రమాదవశాత్తు మాకు ఎక్కువగా ప్రమాదం ప్రాణాలతో చెలగాటం చేసే ఉద్యోగం కాబట్టి మాది ప్రమాదంలో కనుక గాయపడితే మాకు ఏదైతే మెడికల్ ఫెసిలిటీస్ ఉందో అది 100% మాకు ఇవ్వటం లేదు. ఏదైతే ఉద్యోగి ప్రమాదవశాత్తు ఖాళీ హాస్పిటల్లో జాయిన్ అయితే వారికి క్రెడిట్ కార్డు 2 లక్షలు ఇస్తున్నారు. దాదాపు 4-5 లక్షలు ఆ కార్మికుడు భరించాల్సి వస్తుంది. మరి ఈ విధంగా ఉంటే మరి ఆ కార్మికుడికి మెడికల్ ఫెసిలిటీస్ అన్లిమిటెడ్ మెడికల్ పాలసీ ఖచ్చితంగా రావాలి. గ్రేడ్ 2 జేఎల్ఎంలుగా రిక్రూట్మెంట్ చేయాలి. కాంట్రాక్ట్ వర్కులుగా 25 సంవత్సరాల నుంచి ఆ షిఫ్ట్ ఆపరేటర్లకు 20,000 జీతానికి ఏదైతే పనిచేస్తున్నారో వాళ్ళందరికీ సమాన పనికి సమాన వేతనం రావాలి. ఆగిపోయిన డిఏలు ఏదైతే ఉందో మరి పాత గవర్నమెంట్లో రాలేదు, కొత్త గవర్నమెంట్ వస్తే మాకు ఈ డిఏలు ఇస్తుందని మేము అందరం కూడా అందరు కార్మికులు కూడా మరి కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం. వీళ్ళు వచ్చినా కూడా సంవత్సరంన్నర అయినా కూడా ఈ డిఏల మీద ఏమీ నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి ఖచ్చితంగా మా న్యాయమైన కోరికలు తీర్చే వరకు జేఏసీ నాయకత్వం ఏ పిలిపించిందో తూచా తప్పకుండా గుడివాడ డివిజన్ తరఫున 100% సక్సెస్ చేస్తామని గుడివాడ డివిజన్ తెలియజేసుకున్నాం. ఎన్నో ఏళ్ల నుంచి కాంట్రాక్ట్ కార్మికుల విధులు నిర్వహిస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికులకి గవర్నమెంట్ అన్యాయం చేస్తుంది. సమాన పనికి సమాన వేతనం కూడా ఇవ్వడం లేదు. ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్ చేస్తామన్నారు, అదే చేయడం లేదు. మమ్మల్ని గవర్నమెంట్ చాలా మోసపూరితమైన కార్యక్రమాలు నెరవేరుస్తున్నది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి జోరున వర్షమైనా వానలైనా ప్రతి ఒక్కరం కూడా, ఎందుకంటే జేఏసీ తాలూకా కట్టుబడి వచ్చాం కాబట్టి మా యొక్క కోరికలు నెరవేరుస్తారని ప్రభుత్వానికి మీడియా ముఖంగా మిమ్మల్ని విన్నవించుకుంటున్నాము. ప్రతి ఒక్కరు కూడా కాంట్రాక్ట్ కార్మికులు కానీ అవుట్ సోర్సింగ్ వాళ్ళు కానీ అలాగే షిఫ్ట్ ఆపరేటర్లు కానీ ఎవరికి కూడా ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్న సమాన పనికి సమాన వేతనం అన్నారు, అదే లేదు. డైరెక్ట్ పేమెంట్ కూడా లేదు ప్రభుత్వానికి. అలాగే డిప్యూటీ సీఎం గారు లోకేష్ గారు, మంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారు, క్యాబినెట్లో ఉన్న వాళ్ళందరూ ప్రత్యేకంగా మా విద్యుత్ ఉద్యోగుల గురించి ఆలోచించి మా యొక్క న్యాయమైన కోరికల్ని నెరవేరుస్తారని ప్రభుత్వానికి మిన్నంగా నమస్కరిస్తూ అలాగే వీడియో ప్రతినిధులకు కూడా నమస్కారం చేస్తూ విరమించుకుంటున్నాను. ఈరోజు ఇంత పెద్ద ధర్నాకు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మొదటగా కాంట్రాక్టు కార్మికులకు అలాగే ఉద్యోగులకు కార్మికులకు హృదయపూర్వక ధన్యవాదములు. గత నెల 15వ తారీఖు నుంచి యాజమాన్యానికి మేము నిరసన యొక్క కార్యక్రమాలు ఇచ్చిన్నాం. మరి ముఖ్యంగా ఈ నెల అంతా జరిగినటువంటి కార్యక్రమాలు ఒక ఎత్తు అయితే, రేపు 15వ తారీఖున ఆంధ్ర రాష్ట్రము అంధకారంలోకి వెళ్ళిపోతుంది. మరి ముఖ్యంగా రాష్ట్ర ప్రతినిధులకు, అధికారులకు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు కూడా కరెంటు అనేది కోతగా ఉంటుంది. మరి ముఖ్యంగా ఈరోజు దాదాపు 30,000 పైచిలుకగా కార్మికులు వచ్చి ఉన్నారంటే యాజమాన్యం మొండి వైఖరి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకసారి మేము సవినయంగా అడుగుతున్నాం. యాజమాన్యము రాష్ట్ర ప్రభుత్వానితో మాట్లాడి మా యొక్క కోరికలను, దీర్ఘకాలికమైన సమస్యలను పరిష్కరించి మా యొక్క జీవితాలలో వెలుగులు నింపుతారని, అలాగే యువగలం రాష్ట్ర అధ్యక్షుడు నారా లోకేష్ బాబు గారికి ముఖ్య విన్నపం చెప్తున్నాం. అన్న, ఆ రోజు యువగలంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాకు ఒక హామీ ఇచ్చిన్నారు, కాంట్రాక్టు కార్మికులను మీ జీవితాలలో వెలుగులు నింపుతారని. ఆ మాటలు బట్టి అన్నా మేము
మన ప్రభుత్వాన్ని తెప్పించుకున్నాం. మన ప్రభుత్వము మంచి ప్రభుత్వం అని ప్రజలు కార్మికులు అంతా నమ్మి ఉన్నాం. అన్నా మీకు 2 చేతులు జోడించి చెప్తున్నాం, మా సమస్యను వెంటనే పరిష్కరించి తగిన న్యాయం చేయవలసినదిగా సభామూలకంగా తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.